నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే అఖండ 2. భారీ అంచనాలతో అఖండ 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. గురువారం రోజు సాయంత్రం ప్రీమియర్ షోస్తోనూ, అలాగే శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలయ్యేందుకు రంగం సిద్ధం చేశారు ప్రొడ్యూసర్లు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా అయింది. దానికి కారణం ఏంటంటే, ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాతలతో కొన్ని లావాదేవీల విషయంలో వారిద్దరికీ వివాదం ఉండడం, ఏరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టుకి వెళ్ళడం, అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేయడం, ఆ పిటిషన్ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఈ కేసు గురించి విచారించిన తర్వాత అఖండ 2 తాండవం సినిమా విడుదలని వాయిదా వేస్తూ స్టే ఇవ్వడం, ఇవన్నీ మనం చూసాం. అయితే అఖండ 2 తాండవం సినిమా విడుదల వాయిదా పడిన తర్వాత నందమూరి బాలకృష్ణ గారు దగ్గరికి ఈ 14 రీల్స్ ప్లస్ ప్రొడ్యూసర్స్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారని, అయితే ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ ఇప్పటి వరకు అంటే చివరి వరకు ఎందుకు నాంచారు, నా దగ్గర ఎందుకు దాచిపెట్టారు అంటూ నందమూరి బాలకృష్ణ గారు ప్రొడ్యూసర్ల మీద ఫైర్ అయినట్లుగా, వారి క్లాస్ తీసుకున్నట్లుగా రకరకాల వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అసలేంటి సమస్య అంటూ బాలకృష్ణ గారు తెలుసుకున్నట్లుగా కూడా రకరకాల వార్తలు వచ్చాయి. అసలు ఈ అఖండ 2 విడుదల వాయిదా పడడానికి అసలు కారణం ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ వివాదం ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అఖండ 2 తాండవం చిత్రం కోసం పాన్ ఇండియా స్థాయిలో ఎదురు చూస్తున్నారు బాలకృష్ణ అభిమానులు. గురువారం రాత్రి ప్రీమియర్ షో పడాలి, శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కావాలి. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. అభిమానులు నిరుత్సాహపడ్డారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధర పెంచుకోవడానికి ప్రీమియర్లకి అనుమతి కూడా ఇచ్చింది. ఇక ప్రీమియర్స్ పడడానికి సమయం అయింది అనుకుంటున్నటువంటి సమయానికి క్యాన్సిల్ అనేటువంటి వార్త నిజంగా నందమూరి అభిమానుల్ని నిరాశపరిచింది. కాసేపటికి సినిమా వాయిదాని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటన చేసింది. ఇది బాలయ్య బాబు అభిమానులకి చేదు వార్తే. అసలు ఈ సినిమా విడుదల వాయిదా పడడానికి అసలు కారణాలు ఏంటనేది ఒకసారి కనుక మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ కనుక చేసుకుంటే, అఖండ 2 విడుదలపైన మద్రాస్ హైకోర్టు ఈ నెల 3న స్టే ఇచ్చింది. 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ తమకు డబ్బులు ఇవ్వాలని, తమ బాకీలు తీర్చే వరకు సినిమా విడుదలపై ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలంటూ బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయినటువంటి ఏరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. అఖండ 2కి డబ్బులు సమకూర్చినటువంటి ఫైనాన్షియర్లు సైతం సినిమా విడుదలకి అడ్డుపడేటువంటి అవకాశాలు ఉన్నాయని ముందు నుంచే వార్తలు అయితే వస్తున్నాయి. దీంతో పాటుగా ఈ సినిమా కోసం నిర్మాతలకు ఐవివై ఎంటర్టైన్మెంట్తో పాటుగా మరో 3 ఫైనాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళ అమౌంట్ ఇంకా సెటిల్ కాలేదన్నటువంటి టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. ల్యాబ్ క్లియరెన్స్ రాలేదంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏరోస్ సంస్థతో కాకుండా ఫైనాన్షియర్లతో కూడా ఈ చిత్ర నిర్మాతలకి ఇష్యూ ఉందని తెలుస్తోంది. 14 రీల్స్ ప్లస్ ఏరోస్ ఇంటర్నేషనల్ మధ్య గొడవ ఏంటి అనేది కనుక ఒకసారి మనం కనుక చూస్తే, ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినటువంటి సర్కారీ వార పాట విడుదలైనప్పుడు అఖండ 2 ఎందుకు ఆగింది అనేది కనుక మనం చూస్తే, ఈ సమస్య ఇప్పుడుది కాదు. 14 రీల్స్ ప్లస్ ఏరోస్ ఇంటర్నేషనల్ మధ్య ఆర్థిక లావాదేవీలు అయితే లేవట. కానీ 14 ప్లస్ అధినేతలు రామాచంట, గోపియాచంట భాగస్వామ్యులైనటువంటి 14 రీల్ ఎంటర్టైన్మెంట్ అనిల్ సుంకర దాంట్లో మరో భాగస్వామి, మహేష్ బాబు దూకుడు నిర్మాణంలో ఏరోస్తో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. అంటే ఇది గొడవ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, దూకుడు సినిమా అప్పుడు స్టార్ట్ అయింది. మహేష్ బాబు హీరోగా నటించినటువంటి దూకుడు చిత్రం ఏదైతే ఉందో, ఈ నిర్మాణంలో 14 రీల్ ఎంటర్టైన్మెంట్ ఆ సంస్థతో పాటుగా ఏరోస్ మధ్య కూడా ఆర్థిక లావాదేవీలు అయితే ఆ నిర్మాణంలో జరిగినాయంట. అదే సమయంలో 14 రీల్స్ ఏరోస్ మధ్య చిన్న చిన్న సమస్యలు అయితే తలెత్తాయి. అక్కడి నుంచి గొడవలు మొదలయ్యాయి. అది కాస్త పెద్దదైంది. కానీ సర్కారీ వారి పాట విడుదల సమయంలో మౌనంగా ఉన్నటువంటి ఏరోస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఇప్పుడు అఖండ 2 విడుదల మీద ఎందుకు స్టే కోరారు,
తీర్పు వారికి అనుకూలంగా వచ్చింది. అసలు వారు స్టే కోరడానికి కారణం ఏంటంటే ఇది గతం నుంచి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని సందర్భాల్లో వారు కూలంకుషంగా కూర్చొని మాట్లాడినప్పటికీ ఆ సమస్య సద్దుమనగలేదని, అందుకే ఇప్పుడు అఖండ 2 విడుదల మీద వారు స్టే కోరినట్లుగా తెలుస్తోంది. 14 రీల్స్ లేదా 14 రీల్స్ ప్లస్ ఏరో సంస్థల మధ్య కేసులు కొన్నాళ్ళుగా కొనసాగుతూ ఉన్నాయి. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని కొన్నాళ్ళ క్రితం ఏరోస్ ట్రిబ్యునల్కి వెళ్ళగా 2019లో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ 2020లో మద్రాస్ హైకోర్టుకు, అలాగే 2021లో డివిజన్ బెంచ్, అలాగే 2021 ఆగస్టులో సుప్రీంకోర్టుకి 14 రీల్స్ అయితే వెళ్ళడం జరిగింది. కానీ ఒక్క రూపాయి కూడా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఏరోస్కి అయితే కట్టలేదు. పైగా 14 రీల్స్ సంస్థకు అనుకూలంగా తీర్పు కూడా రాలేదు. ఇప్పుడు అఖండ 2 విడుదల పైన ఏరోస్ స్టే కోరగా 14 రీల్స్ ప్లస్ సంస్థపై తీసినటువంటి సినిమా అని నిర్మాత కోర్టుకు అయితే తెలిపారు. అయితే 14 రీల్స్ అలాగే 14 ప్లస్ వేరువేరు కాదని, రెండు సంస్థలు రామ్ అచంట, గోపి అచంట వీరివే అంటూ ప్రూవ్ చేయడంలో ఏరోస్ సక్సెస్ అయింది. అంటే ఏరోస్ ఇంటర్నేషనల్ ఈ 14 రీల్స్ ప్లస్ కానీ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కానీ ఈ రెండు వేరువేరు కాదు, ఈ రెండు ఒకరివే, అవి రామ్ అచంట, గోపి అచంట వారే దీనికి కూడా అంటే అధినేతలు అని చెప్పి ప్రూవ్ చేయగలిగింది కోర్టులో. కోర్టు ఆ సినిమా విడుదలకి స్టే ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులు కట్టడంతో పాటుగా లోకల్ ఫైనాన్షియర్లకు కట్టాల్సినటువంటి మొత్తం చెల్లిస్తేనే సినిమా విడుదలకి నోచుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలకు ఇలాంటి ఇబ్బంది ఎదురైంది అయితే లేదు ఇప్పటి వరకు. కానీ హరిహర వీరమల్లు సినిమా స్పెషల్ షోస్ సాయంత్రం పడాల్సింది ఇలాంటి వాతావరణమే ఎదురవగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో ఇష్యూ క్లియర్ చేశారు. ఈసారి కూడా ఇలాగే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రీమియర్లు రద్దయ్యాయి. సినిమా సైతం 5వ తేదీన అనుకున్నట్లుగా థియేటర్లోకి అయితే రాలేదు. సో సినిమా విడుదల ఈ వివాదాల కారణంగా వాయిదా పడినటువంటి నేపథ్యంలోనే నందమూరి బాలకృష్ణ గారు అభిమానులను దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్లు పిలిపించి వారికి క్లాస్ వీకినట్లుగా, ఏంటి ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు నా దృష్టికి తీసుకురావచ్చు కదా అంటూ ఆయన క్లాస్ పీకినట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వీటి మీద ఇప్పటి వరకు అయితే స్పష్టత లేదు. కానీ నిజంగా ఎవరిష్టం వచ్చినట్లుగా వారు వార్తలను అయితే రాస్తూ ఉన్నారు. మరి దీని మీద వారు డైరెక్ట్గా స్పందిస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. అయితే ఈ అఖండ 2 తాండవం విడుదల వాయిదా పడినటువంటి నేపథ్యంలోనే అతి త్వరలోనే బ్లాక్ బాస్టర్ డేట్ని ప్రకటిస్తామంటూ రామ్ అచంట ఎక్స్ వేదికగా అయితే ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.